ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ వేశారు. దుగ్గిరాలలోని తన నివాసం నుంచి ఏలూరు ఫైర్ స్టేషన్ మీదుగా దెందులూరు వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేశారు. అనంతరం ప్రచారంలో భాగంగా నామినేషన్ రోజే నా గెలుపు ఖాయమైపోయిందంటున్న చింతమనేని ప్రభాకర్తో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం అభ్యర్థిగా అయితే వేలాది మందితో నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వేలాది మందితో దెందులూరులో నామినేషన్ వేశారు, ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి అభినందనలు చెప్తా. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ రోజే గెలిచాడు, గెలవబోతున్నాడు అనేటువంటి ఒక మెసేజ్ని ఇచ్చినటువంటి నా నాయకులకి, నా కార్యకర్తలకి, మా మూడు పార్టీల యొక్క నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎప్పటికీ కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళనే కనిపెట్టుకుని రాబోయే రోజుల్లో ఉండి ఈ నియోజకవర్గాన్ని ఎదరకు తీసుకెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే దెందులూరు నియోజకవర్గంలో బీజేపీ జనసేన నుంచి స్పందన ఏ విధంగా ఉందనుకోవచ్చు? బీజేపీ వాళ్ళు అంత స్పందన లేదు, కానీ జనసేన అయితే మాత్రం మాకు ఏ విధంగా అయితే తెలుగుదేశం వాళ్ళు స్పందించారో జనసేన వాళ్ళు కూడా ఆ రకంగా మరి స్పందించి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా కొద్దిమంది వచ్చారు. అయితే వాళ్ళే కలవస్తారు. ఎందుకంటే బీజేపీ దెందులూరులో పెద్దగా ప్రభావం చూపించే అన్ని ఓట్లు లేవు కదా మాతో పోల్చుకుంటే. అలాగే కాకి డ్రెస్సులో ఇంతకుముందు ఎలక్షన్లో కూడా ఉంది. ఎన్ని రోజులు ఈ కాకి డ్రెస్సులో ఉండి ప్రచారం చేయబోతున్నారు? ఈ ఎలక్షన్ అయ్యేదాకా ప్రచారం సమయం అంతా కూడా కాకి డ్రెస్లోనే ఉంటా. అంటే కాకి డ్రెస్ వేసుకోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు? మా నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారే దానికి కారణం. ఆయన కాకి డ్రెస్తోనే రాష్ట్రం అంతా తిరిగాడు, 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఉండవు నాకు ఆ ఉద్దేశం లేవు, కానీ ఆయన బాటలో నడుద్దామనే ఉద్దేశంతో తిరుగుతున్నా. అలాగే దెందులూరు నియోజకవర్గంలో వేలాది మందితో అయితే నామినేషన్ వేశాము, ఈరోజే గెలుపు ఖాయమైందని చెప్పి దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, దెందులూరు నియోజకవర్గం నుంచి.